అర్ధరాత్రి వేళ సడన్గా ఒక మెళుకు వచ్చినప్పుడు ఒక పాట లైన్ తడుతుందా? నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు. ఆహా, లాహిరి 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 నిన్ను చేరుకుంది చెలి మాధురి. మీకు ఇష్టమైన కావ్యాలు, ఇష్టమైన పాటలు, ఇప్పుడు భారతీయుడు 2లో ఈ కొత్తగా వచ్చిన ఈ పాట సార్. శౌర అగణిత సేనా సమగంభీర వే ఖడ్గపు ధార రౌర భూతల్లిపై ఒట్టై తెలుగోడి వడి చూపెట్టై తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టి. ఆహా, శంకర్ సార్ ఏమంటారంటే, అబ్బా వీర ధీర చాలాసార్లు ఒక 60, 70, 50 ఏళ్ళకి వెనక్కి వెళ్ళి ఆ పదాలు తీసుకొచ్చి పెట్టడం ఆయనకు బాగా నచ్చడం జరిగింది. పాటకి మధ్య ఏం చేస్తారు సార్ మీరు ఇప్పుడు? గంగకి శూద్రాన్ని చేర్చి శూద్ర గంగ అని ఒక కొత్త కాన్సెప్ట్తో పాట రాదు. ఏమిటి సార్ స్ఫూర్తి? శ్రీహరి పద కమలము అన్నారు కదా. కానీ అదే పాదాల నుంచి వచ్చిన గంగమ్మ తల్లి శివుడి నెత్తిపై నాట్యం చేసింది కదా సార్. శూద్రులు ఎక్కడికైనా ఏ వేదికనైనా ఎక్కగలరని ఎందుకు అర్థం చేసుకోవు? అగ్రకుల అహంకారాన్ని కొంత ప్రశ్నిస్తున్నట్టుగా అనుకోవచ్చు కదా సార్. వ్యతిరేకత వివాదాలు రాలేదా సార్? శంకరుడికి గంగకు పెళ్ళైనట్టుగా ఏ ఆధారము లేదు. నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. భూమి మీద పోవడానికి శంకరుని దగ్గర లిఫ్ట్ తీసుకుందని నేను అనుకుంటున్నాను. సుధలు తాగ మరిగిన ఆ సురలకు నేనెందుకు అంటే అమృతాలు అవన్నీ తాగి వాళ్ళు నీళ్ళు తాగరు కదా. మీకు ప్రణయ గీతాలు అంటే ఒక మోతాదులో ఉండే స్త్రీ పురుష ప్రేమల గురించి అడుగుతాను. ఇవి ఎలా అనిపిస్తాయి వింటే? యుద్ధాన్ని ప్రేమించేవాడే పువ్వుల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. విప్లవకారులు లేక దేశభక్తి కోసం, దేశం కోసం పోరాడిన వీరులు, వాళ్ళ ఇంట్లో ప్రేమ ఆ వాతావరణం కనిపిస్తుంది కదా. నీ పాదధూళి మెరుపవుతను, నీ యుద్ధకేళి మరకవుతను, నీ పట్టులోన మెలికవుతను, లేక ఈ మట్టిలోన మొలకవుతను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా అమ్మ నాన్న స్వాతంత్ర సమరయోధులు. మా నాన్నతో పాటు మా అమ్మ నడిచింది యుద్ధంలోకి. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఒక హీరోయిన్, ఒక అద్భుతమైనటువంటి హీరోయిన్ అని చెప్పినప్పుడు ఆ హీరోయిన్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది. అందరికీ నమస్కారం. కవులు, కళాకారులతో మాట్లాడినప్పుడు మనసు ఉప్పొంగిపోతుంది, పులకించిపోతుంది. ఇవాళ మనం మాట్లాడబోయే కవి నిజానికి 2500కు పైగా పాటలు రాసుంటారు. ఎన్ని పాటలు రాశారనేది కాకుండా ఒక్కొక్క పాటని అర్జునుడి బాణంలాగా సంధించారు కాబట్టే ఆయన పాటలని కూడా ప్రపంచవ్యాప్తంగా అంత గుర్తుండిపోయి మనసుల్ని హత్తుకున్నాయి. మన మెదడుకి దాదాపు పదును పెట్టే కొత్త కొత్త పదాలను కూడా అందిస్తూ వచ్చారు. వారే ఒక టైంలో శ్రీశ్రీ గారి స్ఫూర్తితో, సామాన్యుడి ఆర్తితో మనకి గొప్ప పాట అందించి జాతీయ అవార్డును అందుకున్న శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. ఇప్పుడు భారతీయుడు 2 అంటే కొమరం భీముడో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. భారతీయుడు 2 సినిమాలో మరొక గొప్ప ఆణిముత్యం లాంటి, బాణం లాంటి పాటని సంధిస్తున్నారు. ఆ పాట విశేషాలు తెలుసుకుందాం సార్. సాదర స్వాగతం, నమస్కారం. నమస్కారం స్వప్న, బాగున్నారా? బాగున్నాను సార్. ఎప్పటికీ మీ పాటలు పదాలు పర్ఫెక్ట్గా పడడంలో మీరు నిజంగా మీకు మీరే సాటి. ఇది జగమెరిగిన సత్యం సార్. అంటే ఇక అవసరం మేరకు, అందులో ఉన్నటువంటి ఇచ్చిన అవకాశం మేరకు సరి అయిన తూకంలో, పాకంలో పెట్టాల్సిందే కదా మేము. అంటే వీఆర్ నాట్ వర్డ్స్వర్త్ అండ్ గోల్డ్ స్మిత్, వీఆర్ ఓన్లీ వర్డ్స్వర్త్ అంటారు కదా. అవును అవును, వర్డ్స్వర్త్. వాట్ ఎ పన్. అన్నట్టు సినిమాలో అదే అవసరం అవుతుంది. ఏది ఏ వేగంలో ఏ పదాన్ని మనం అందులో పెట్టి మెప్పిస్తామనే దాని మీదనే సినిమా పాట. ఇవాళ మీరు అన్న భారతీయ 2లో పాట, ఫస్ట్ పాట మందే విడుదల చేశారు. ఇప్పటికి 2 days అవుతుందో అనుకుంటా. బట్ ఇట్ వైరల్ అయింది బాగానే. మీరు సార్ ఎలా సార్, మీరు అంటే బ్రీఫింగ్ తీసుకోగానే మీకు వెంటనే అర్థమైపోయి తడతాయా? అర్ధరాత్రి వేళ సడన్గా ఒక మెళుకు వచ్చినప్పుడు ఒక పాట లైన్ తడుతుందా? మీ శైలి ఎలా ఉంటుంది? అంటే ఒక్కొక్కసారి డైరెక్టర్ చెబుతుంటేనే మన లోపల నుంచి ఒక ఊటలాగా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. అంటే అది ఆ సన్నివేశం యొక్క
తీరుని బట్టి ఉంటుంది. ఒక్కోసారి పర్లేదులే మనం తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించవచ్చు అనిపిస్తుంది. కానీ కొన్ని మాత్రం అలా చెబుతుంటేనే మనం ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం. అవును. అలాంటి సందర్భాల్లో మీరు గుర్తు చేసిన త్రిబుల్ పాట కావచ్చు, ఇంకా అంతకుముందు నేను రాసిన అనేక పాటలు కావచ్చు. ఇప్పుడు భారతీ 2లో కూడా శంకర్ సార్ ఎప్పుడైతే మనకు ఒక కథ ఏమీ రివీల్ చేయకుండా ఒక వీరుడు, ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఒక గుర్రం మీద వస్తూ ఉంటే అతని యొక్క వీరోచితమైనటువంటి ఆ క్యారెక్టర్ని మీరు పాటలు పెట్టాలి అన్నదే ఆయన చెప్పినాడు. అది నాకు సరిపోయింది. నాకు ఎందుకంటే అనేక మంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రను చదువుకొని ఉన్నాం కదా, అవన్నీ మనకు ఒక్కసారి గుర్తుకొచ్చేసి మనల్ని ఆనంద పెడతాయి కదా. ఒక మంగల్ పాండే, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక టిప్పు సుల్తాన్, ఒక సిరాజుద్దౌలా, ఇలా ఒక్కొక్కరు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు అవును ఉన్నారు కదా. వాళ్ళందరినీ తలుచుకొని ఒక అంటే 1900 అంటే 20 ఆ ప్రాంతంలో జరిగిన ఒక పోరాట యోధుని గురించి రాయమన్నారు. అది ఆటోమేటిక్గా కమల్ హాసన్ అంటాడు కదా. అవును, అంతే కదా. కాబట్టి ఆ పాట రాయడం అంటే మాకు ట్యూను ముందే ఇస్తారు కదా. అవును, అక్కడ తమిళంలో పాట వచ్చింది కదా, ముందు అది షూట్ చేస్తారు. అనువాదం చేయమన్నప్పుడు మాకు ఆ పాటతో పాటు ఇస్తారు కదా. అక్కడ వాళ్ళు పారా అని ఇచ్చినారు. పారా అంటే తమిళంలో చూడు అని. అవును. బట్ నేను దాన్ని చూడు అంటే పెద్దగా ఊకారం అంత బాగుండదు వినడానికి. అది బాగా అనిపిస్తుంది కదా. కాబట్టి నేను ఆ శబ్దం పారా అనే శబ్దం వస్తూనే ఒక వీర ధీర అని కూడా రాయొచ్చు కదా. అయితే శంకర్ సార్ ఏమంటారంటే, అబ్బా వీర ధీర చాలాసార్లు అశోక్ తేజ గారు చాలాసార్లు, ఇంకా ఏదైనా. అప్పుడు నేను ఒక కొత్త కాయిన్ చేశాను, శౌరా అని ఒకటి చేశాను. హరి హర, హరి అంటే కృష్ణుడు, హర అంటే శివుడు. అవును. శౌరి అంటే కృష్ణుడు విష్ణువు, శౌర అంటే శంకరుడు అవుతాడేమో. ఆహా, అలా అలా అన్వయించుకున్నారు లాజికలీ. ఊరికే అవును. హరిహర అని అనుకున్నప్పుడు, శౌరి అని విష్ణువుని అన్నప్పుడు, శౌర అని ఎందుకు ఒక శంకరుని లాంటి వాడిని అనుకోవచ్చు కదా అని ఒకటి. తర్వాత శౌర అనే సందర్భంలో ఆ మాటలో సూర్యుడు అనేటువంటిది కూడా ఉంటుంది కదా. శూరత్వం ఉంది, సౌరకాంతి అంటాం. అలాగే ఆ సౌర అన్న దాంట్లో ఒక సూర్యుని యొక్క తేజస్సు ఉంది, ఒక రుద్రుని యొక్క ఓజస్సు ఉంది. ఆ రెండు కలిసి వచ్చినట్టు నేను శౌర అనే మాట చెప్పినప్పుడు సార్ బాగా ఎంజాయ్ చేశాడు. అంటే కొత్తగా ఉంది, ఆ పదాలకు పెద్దగా అర్థం ఉన్నా లేకున్నా మొదలు ఆ సౌండ్ వినగానే అలర్ట్ అవుతాం కదా, అది మెయిన్ అన్నాడు నేను. అద్భుతం. సౌర అగణిత సేన సమగంభీర, వన్ మ్యాన్ ఆర్మీ అంటాం ఇంగ్లీష్లో. అవును. వన్ మ్యాన్ ఆర్మీ అంటే ఒక్కడే సైన్యం కదా. అవును. దాన్ని మనం తెలుగులో అంటే ఒక్కడే సైన్యమో అతడే ఒక సైన్యం అని అనాలి. కానీ నేను ఎత్తుకోవడమే ఫస్ట్ సెకండ్ పర్సన్లో ఎత్తుకున్నాను. కాబట్టి అగణిత సేనా సమగంభీర అని రాశాను. కొంచెం సంస్కృత పదాలు, కొంచెం ఉన్నతమైన టోన్ వాడాల్సి, అంటే అగణితమైన సేనాలకి సమానమైన వాడు. అగణిత అంటే గణితానికి దొరకని, కౌంట్లెస్. అగణిత సేన, సైన్యానికి సమానమైన గంభీరుడా అనేది నేను ఉపయోగించడం వల్ల అది సార్కు బాగా నచ్చింది. సార్ శౌర ఏంటి తేడా? శూరత్వం కలిగిన వాడు శూరుడు, శౌర్యం కలిగిన వాడు శౌరుడు. నిజానికి ఆ పదం అంటూ లేదు, పింగళి గారు మనకు మాట చెప్పారు కాబట్టి మనం ఉపయోగించాం అంతే. అంతే 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 కదా. అట్లాగే రౌరా అది అని కూడా అన్నాం. రౌరా అనే దాంట్లో గర్జించినట్టుంది వింటుంటేనే. రౌరా అంటే మనకు సౌండ్ మిమ్మల్ని ఆనంద పెడుతుంది చూడండి. అవును. అంటే ఒక ఊహించుకోనంత అద్భుతమైన దృశ్యాన్ని ముందుకు తీసుకొస్తుంది.
అందుకనే శబ్దాన్ని మించిన మంత్రం ఏముంటుంది? అంతే. మంత్రం అంటే శబ్దమే కదా. కదా, నిజమే కదా సార్. అట్లా కదా. సో ఈ పాట మరి రాసినప్పుడు వెంటనే శంకర్ గారికి నచ్చేసిందా? మీరు చెప్పిన వెంటనే అక్కడికక్కడ అల్లికలు అలా వచ్చేసాయని చెప్పారు కదా సార్. అంటే మొదలు నేను క్యాచ్గా ఉండేటట్టుగా వీర ధీర అందామా సార్ అంటే ఆయన మొదలే వద్దనేసారు కాబట్టి అష్టావధానంలో నిషిద్ధాక్షరిలాగా వద్దన్నాడు. అప్పుడు నేను శౌర అగణిత వే సేనా సమగంభీర వే ఖడ్గపు ధార వేయి కత్తిల అంచులు కలిగిన వాడు. అంచులు అంటే ధార అంటే అంతే కదా. రౌర క్షతగాత్రాభరణుడి వౌర. క్షతగాత్ర ఆభరణం అది అంటే యుద్ధములో జరిగిన గాయాలే నగలుగా కలిగిన వాడు. పగతుర సంహార. పగతుర అంటే శత్రువులు, పగవారు అంటారు, పగవాళ్ళు. అవును. అంటే ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన పదాలు మనం వాడినప్పుడు నాకేం చెప్పినారంటే లేటెస్ట్ వర్డ్సే ఉండాలని ఏం లేదు. మనం పీరియాడిక్ పాట రాస్తున్నారు, మీరు అక్కడి మాటలే మీరు ఉపయోగించండి అన్నప్పుడు శుంకర సత్యనారాయణ గారు అనేకమైన బుర్రకథలు రాసినాడు. ఆయన శాత్రవ సంహార అంటాడు. ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకొని ఒక 60, 70, 50 ఏళ్ళకి వెనక్కి వెళ్ళి ఆ పదాలు తీసుకొచ్చి పెట్టడం ఆయనకు బాగా నచ్చడం జరిగింది. చాలా అయితే గొప్ప పాట సార్. ఇది కూడా ఒక జాతీయ అవార్డు పాట అవుతుందని ఆశిస్తున్నారు అందరూ. అంటే ఎందుకంటే ఒకటి ఈ విప్లవాత్మకమైన ధోరణి రావాలన్నా, లేదు చైతన్యం కలిగిన పాటలు కావాలన్నా ఎందుకో అశోక్ తేజ గారే గుర్తొస్తారు. అంటే ప్రస్తుతం ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తాను. నిజంగానే మనకైతే ఫోన్ వస్తుంది అలాంటి ఏమన్నా ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు చూడండి, మీ ట్రాక్ రికార్డులో కూడా అద్భుతమైన పాటలు ఎన్నో రాసినా కూడా మీకు బాగా గుర్తుండిపోయిన పాటలన్నీ ఒక్కసారి మనిషిలో అది జాగృతం చేసే. సో ఈ సందర్భంలో అడుగుతాను సార్, భారతీయుడు అంటే మీ దృష్టిలో ఎవరు? భారత మాతకు ఇప్పుడు కౌరవీయుడు, పాండవీయం, వీయము, ఈయము అంటే ఏంటి? తత్సంబంధితమైన అని, అంతే కదా. అవును. శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణులకు పాండవులకు సంబంధించిన కథ అని. భారతీయుడు అంటే భారత మాతకు సంబంధించినటువంటి వాడు. ఇది వ్యుత్పత్తి అర్థం. ఇది భారతీయుడు అన్నదాన్ని నేనేలా తీసుకుంటానంటే, భారతదేశం ఒక ఏకశిలా సదృశ్యమైంది కాదు, ఏకశిలా ఖండం కాదు. కొన్ని దేశాలు అక్కడ పోతే ఒకే కల్చర్ ఉంటుంది, ఒకే మతం ఉండొచ్చు, అవును, ఒకే దేవుడు ఉండొచ్చు, ఒకే సంస్కృతి కూడా ఉండొచ్చు. భారతదేశానికి వచ్చేసరికి పూర్తిగా అర్థాలు మారిపోతాయి. ఇక్కడ భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి మతాలు, భిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు. ఇప్పుడు మనం పంజాబీలో ఒక దాండియా దృశ్యం చూసినప్పుడు సడన్గా మళ్ళీ అరకులోకి వచ్చే దుస్సాట చూస్తే ఎలా ఉంటుంది? అంతేగా, అంతే కదా. ఇవన్నీ కలిసినటువంటిదే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఇక్కడే వచ్చింది కదా. నా దృష్టిలో భారతీయుడు అంటే సమస్తమైనటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఉన్న భారతీయతకు సంబంధించి నిలబడేవాడు భారతీయుడు. భారతీయతలో మీరు భిన్నత్వంలో ఏకత్వం అన్నారు కదా సార్. భిన్నత్వం అర్థమైంది, ఇందులో ఉండే ఏకత్వం ఏంటి సార్? ప్రేమ, అభిమానమా, సంస్కృతి, దేశభక్త ఏమిటని? ఇప్పుడు మీరు దైవం ప్రకారంగా అర్థం తీసుకుంటే, ఆధ్యాత్మికత తీసుకుందాం, ఏ దేవుడైనా చెప్పేది ఒకటే కదా, సర్వే జనా సుఖినో భవంతే కదా. అల్లా చెప్పినా, యేసుక్రీస్తు చెప్పినా, రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పిన, వేదం చెప్పిన, ప్రజా శ్రేయస్సు కోసమే చెప్పింది కదా. కనుక నేను ఎలా భావిస్తాను అంటే, ఎన్ని భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నా కూడా అది ఒకే ఒక పాదుగా పెరుగుతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. అందుకోసమే నాకు భారతీయుడు అనగానే మీకే ఒక స్ఫూర్తి వచ్చేస్తుంది. సార్, శంకర్ గారి శైలిలో ఉన్న ప్రత్యేకత చెప్పండి సార్. మీరు ఎంతోమంది దర్శకులతో వర్క్ చేశారు. ఆయన మీకు బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు కానీ,
లేక అంటే మీరు ఏ భాషలో సంభాషించుకుంటారో తెలియదు, వారికి తెలుగు వచ్చో లేదో కానీ తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఆయన అన్ని 2-3 రకాలుగా మనకు అర్థం అయ్యేటట్టు చేస్తుంటాడు. మనం తెలుగులో చెప్తే చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. సో 2-3 గంటలు ఇద్దరు కూర్చున్నారు. కూర్చున్నాం ఇక్కడే. ఆయన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. వచ్చినప్పుడు తను ఇక్కడ హోటల్లో ఉంటే కోహినూరు ఐటీసీ కోహినూరులో వస్తే వెళ్ళి ఆయనతో కూర్చున్నాను. అలా రాయడం జరిగింది. మామూలుగా ఒక పాట రాసిన తర్వాత ఆ రికార్డింగ్లలో చాలామంది కవులు అక్కడే గేయ రచయితలు పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఈ విషయంలో అలా జరగలేదు. మీకు ఫైనల్గా మీరు రాసిన ముద్దుబిడ్డ పాట తిరిగి వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎలా అనిపించింది? నా నుండి వెలువడ్డ ఈ అక్షరాల వెలుగు మరింత వెలుగై వచ్చినట్టు అనిపించింది. బాగా పాడారు పాడిన వాళ్ళు. అంటే దానికి నేను రాసినప్పుడు కాగితం మీద అక్షరాల రూపంలో ఉంటుంది. అవును. కానీ అక్కడ గాయకుడు పాడినప్పుడు దానికి సంగీతం తోడైనప్పుడు అదొక దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి జ్వాలా ఖడ్గంలాగా ఉంటుంది. అలా ఒకసారి మీ గొంతులో వినాలి సార్, ఓ 2 లైన్లు 4 లైన్లు. లాస్ట్ టైం కొమరం భీముడ పాట పాడినప్పుడు అసలు ఇంకా నిండిపోయి అసలు ఆ పాట ఒక 2-3 రోజులు మనసులోంచి ఎక్కడికి వెళ్ళలేదు బయటికి, అదే వినిపిస్తోంది. అలాగా మీ గొంతులో వినడం వేరు. అంటే ఏం లేదు, ఇది వాళ్ళు ఇచ్చిన ట్యూనే. ఇది ట్యూన్కి రాసింది. కొమరం భీముడు నేను రాసిన తర్వాత ట్యూన్ చేయబడింది. అవును. శౌర అగణిత సేనా సమగంభీర వే ఖడ్గపుధార రౌర క్షతగాత్ర భరణుడి వౌర పగతుర సంహార ఇలా స్టార్ట్ అయ్యి శిరసెత్తే శిఖరము నువ్వే నిప్పులు గ్రక్కే ఖడ్గం నీదే కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే. ఆయన హార్స్ పైన వస్తాడనేది నాకు తెలుసు. ఆ హార్స్కి నేను దానికి రెక్కలు పెట్టి మరింత కసిరెక్కల గుర్రం పైన కదిలొచ్చే భూకంపం నువ్వే. అది మామూలు రెక్కలు కూడా కాదు, కసిరెక్కలు. కసిరెక్కలు అంటే ఒక కసితో. కసి ఎప్పుడు ఉంటుంది? నా దేశంలోకి ఇంకెవడో వచ్చినప్పుడే కదా నా కసిరేగేది. అంటే రౌతుకే కాదు, గుర్రానికి కూడా కసి ఉంది. అలా పల్లవి అల్లుకుంది. నిన్నాపేవాడెవడైనా చెయ్యే వేస్తే శవమైపోడ లంఘించే స్వేచ్ఛ సంగర సింగమ భీకరుడా. భీకరుడా అని రాసి మళ్ళీ దానికి ఒక హుక్ పల్లవి ఇచ్చినారు. తానన్నాని నానే తానా అది బాగా హుక్ అవుతూ ఉంటుంది. దాన్ని భూతల్లిపై ఒట్టై తెలుగోడి వడి చూపెట్టై తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టి. నెత్తుడితోటి కత్తిని సానబట్టడం అనేది ఒక కొత్త ఎక్స్ప్రెషన్. అక్కడ తెలుగోడై అన్నారు కదా, అది కూడా మీకు వచ్చిన బ్రీఫింగా? లేదు, అంటే అక్కడ తమిళ్ అంటారు కదా. అదే తమిళ అన్నది అంటారు. బట్ నేను ఇక్కడ తెలుగు అన్నప్పుడు నీ కత్తికి పదును తెల్లోడి నెత్తురుతోనే తెలుగోడి నీ కత్తికి పదును పెట్టేయి భూతల్లిపై ఒట్టేయి తెలుగోడి వడి చూపెట్టేయి. చాలామంది వడి అంటే కొంతమంది తెలుగు వాడి అనుకుంటున్నారు. ఎందుకంటే నేను కింద కామెంట్ చూస్తూ ఉంటాను, తెలుగోడి వాడి అనే బదులు వడి అని పాడినారేంటి అని. అంటే రాసిందో పాడిందో తప్పన్నట్టుగా మాట్లాడడం. వడి అంటే వడివడిగా వడి వేగం. అయితే వడి అనే దానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు లోపల 3-4 అర్థాలు ఉన్నాయి. వడి అంటే వేగం, వడి అంటే పౌరుషం, వడి అంటే శక్తి సామర్థ్యం. ఇన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి తెలుగోడి వడి చూపెట్టాయి. పవర్ ఏంటో చూపెట్టాయి, అంతే. ఆ పౌరుషం చూపెట్టాయి. ముఖ్యంగా పౌరుషం నాకు కావాలి అక్కడ. కాబట్టి అక్కడ కరెక్ట్గా ఆ లెంత్కి కుదిరింది అది. తెలుగోడి వడి చూపెట్టి అలా పల్లవి. అలా చాలా గొప్పగా ఐ థింక్ ఈ పాట 10 మందికి గుర్తుండిపోవాలని చెప్పి గుర్తుండిపోతుందని చెప్పి నమ్ముతున్నావు సార్. ఎందుకంటే ఎక్కడైనా మనకి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఒక స్ఫూర్తి చాటుకోవాలంటే ఇవే కదా మనకి అక్కడికి వచ్చే. సినిమాలలో కొన్ని పాటలు అలరించేటువంటి పాటలు ఉంటాయి, కొన్ని కలకాలం జీవించే పాటలు కొన్ని ఉంటాయి. అవును, కలకాలం ఉండేటువంటి పాటలు తరచుగా రావు, అరుదుగా వస్తాయి. అవును, ఆ వచ్చినప్పుడు నేనే కాదు ఏ రైటర్ అయినా కూడా సరి అయినటువంటి బాధ్యతగా స్వీకరించి రాస్తాడు. అవును కదా సార్, అంతే.
అలా బాధ్యతగా ఫీల్ అవ్వకపోతే ఆ సీటు కరెక్ట్ కాదు, అవును. కూర్చున్న సీట్ కరెక్ట్ కాదనిపిస్తుంది. పాటకి మధ్య ఏం చేస్తారు సార్ మీరు ఇప్పుడు? చదువుకుంటాను, మ్మ్. బాగా చదువుకుంటాను. నేను వేరే పుస్తకాలు ఉంటాయి కదా, అవి రాసుకుంటాను. మ్మ్. నేను వేరే కావ్యాలు రాసుకుంటాను. నాకు నారాయణ రెడ్డి గారి ఆదర్శం. సినిమా పాటనే, నీకంటూ ఇంకోటి ఉంది కదా, అవును. అప్పుడు పుస్తకాలు రాసుకోవడం. అవును. నేను శ్రమకావ్యం రాశాను, నేను అడవిని మాట్లాడుతున్నానని రాశాను. అవును. ఇప్పుడు పుస్తకం రాబోతుంది, శ్రీ శూద్ర గంగావతరణం అని. గంగకి శూద్ర అని చేర్చి శూద్ర గంగా అని ఒక కొత్త కాన్సెప్ట్తో పాట ఏమిటి సార్ స్ఫూర్తి? శ్రీహరిపద కమలము అన్నారు కదా. అంటే ఎందుకన్నారు గంగని? హరిపాదాన పుట్టితివే గంగమ్మ అంటుంటారు కదా. అవును. పాదాలకు పుట్టినటువంటి వాళ్ళే శూద్రులు అన్నారు కదా. తలకాయల నుంచి వస్తే బ్రాహ్మలు, భుజాల నుంచి వస్తే క్షత్రియులు, తొడల నుంచి వస్తే వైశ్యులు, పాదాల నుంచి వస్తే శూద్రుడు అన్నారు కదా. పాదాల నుంచి వచ్చిందే గంగ కూడా శూద్రురాలే కదా. కాబట్టి అలా సవాల్ విసిరారు ఇంకా అన్న వాళ్ళందరికీ కూడా, అంతే కదా. కానీ అదే పాదాల నుంచి వచ్చిన గంగమ్మ తల్లి శివుడి నెత్తిపై నాట్యం చేసింది కదా సార్. అవును. మరి అంటే దేవతా స్వరూపిణి అయింది కదా. అంటే దేవతా స్వరూపిణి అయింది కాదు, ఇక్కడ శూద్రులు ఎక్కడికైనా ఏ వేదికనైనా ఎక్కగలరని ఎందుకు అర్థం చేసుకోవు? అంతేగా. అక్కడ గంగ దేవత అయిందనే దానికంటే శూద్రుడు ఎంత ఉన్నతమైనటువంటి వేదికనైనా ఎక్కగలడు, తాండవం చేయగలడు అనేది కాన్సెప్ట్. అది తీసుకుని రాశాను. అగ్రకుల అహంకారాన్ని కొంత ప్రశ్నిస్తున్నట్టుగా అనుకోవచ్చు కదా సార్. శూద్రగంగ అనడంలోనే తెలిసిపోతుంది. అవును. దీనికి ఏమి వ్యతిరేకత, వివాదాలు రాలేదా సార్? ఎందుకంటే గంగమ్మ తల్లి, గంగ దాదాపు శివుడి ఇల్లాలని అన్వయించుకుంటాం కదా, అంటే అమ్మవారితో సమానం. అమ్మవారితో సమానమైన మనం అన్వయించుకుంటున్నాం. కానీ శంకరుడికి గంగకు పెళ్ళైనట్టుగా ఏ ఆధారము లేదు. ఉందా? పార్వతిని అర్ధనారీశ్వరుడు అన్నారు, కానీ ఈమెను కనీసం పావునారీశ్వరుని కూడా ఎప్పుడు ఎవరు అనలే. కాబట్టి గంగకు శంకరుడికి పెళ్ళైనట్టుగా ఎక్కడేం పెద్ద ఆధారం లేదు. మనం అలా అనుకున్నాం అంతే. అంటే ఆమె వేగాన్ని కట్టడి చేయడానికి ఒక స్త్రీ, అంటే మనకి శాస్త్రి గారు రాసిన పాటని ఇక్కడ నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది అన్నారు. మీరు ఏకీభవిస్తారా సార్? మరి దాన్ని మనం ఏకీభవిస్తూనే భూమి మీద పోవడానికి శంకరుని దగ్గర లిఫ్ట్ తీసుకుందని నేను అనుకుంటున్నా. ఆహా, అంతేనా? ఓ చిన్న ఆధారం తీసుకుంది. నేను ఎక్కువగా శూద్రుడు ఉన్నటువంటి దేశంలోకి రాదలుచుకున్నాను. ఇక్కడ ఈ ఆకాశంలో ఉన్న దేవతలు ఎవరు నన్ను స్వీకరించరు. సురలు తాగ మరిగిన ఆ సురలకు నేనెందుకని, సుధలు తాగ మరిగిన ఆ సురలకు నేనెందుకు, అంటే అమృతాలు అవన్నీ తాగి వాళ్ళు నీళ్ళు తాగరు కదా. నీళ్ళు తాగరు, వాళ్ళు కన్నీళ్ళు ఒలికించరు కదా. అవును. వాళ్ళకి చెమట రాదు కదా. వాళ్ళకెందుకు అవసరం లేని చోట నేను ఎందుకున్నా? అవసరం ఉండే చోటు భూమి. పోతే నేను పాదాల కింద పుట్టినా కింద ఉన్నవాళ్ళు ఎక్కువ మంది సంఖ్యలో ఉన్న శూద్రుడు కూడా పాదాలు కలిగి పుట్టిన వాళ్ళే కదా. నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్తానని వచ్చింది అనేది నా కాన్సెప్ట్. చాలా అంటే ఒక కదిలించే షేక్ చేసేసి ఇంకా ఆలోచింప చేయక తప్పదు. ఇది మీరు ఎంచుకున్న పంధ విషయం. జిస్ దేశ్ మే శూద్ర రహతే హై ఉస్ దేశ్ మే గంగా బహతే హై అన్నది నేను చెప్పదలుచుకున్నది. ఎందుకు సార్? అంటే ఇది అఫ్ కోర్స్ ఇది మొదలుపెట్టి బహుశా కొంతకాలం అయి ఉంటుంది. మీరు శూద్ర గంగా అవతరణమా? అవును. అంటే పేరు అయితే శ్రీ శూద్ర గంగా అని ఉంటుంది పుస్తకం. శ్రీ శూద్ర గంగా అనే కావ్యం పుస్తకం సార్. ఇది ఏ రూపంలో ఉంటుంది సార్? ప్రోజే కానీ దాన్ని అద్భుతంగా మనము దాన్ని వినిపించవచ్చు. అంటే లయాన్వితంగా ఉంటుంది. ఒక గేయ కావ్యం అనుకోండి. గేయ కావ్యం అంటే పాట ద్వారా దాదాపు పాట కాదు, అంటే దానికి ప్రాస తటకారం అన్ని ఉంటాయి కదా. కొంత కర్పూర వసంతరాయలు పాట కాదుగా. అవును, అంతేగా. అంతే కదా, అలా ఉంటుంది. ఎలా అయితే మనకి గురజాడ గారు కొన్ని రాశారు, అంటే మనకి కన్యాశుల్కం లాంటివి, అంటే అవి నాటకం, వచనం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అది అలాంటిది. కన్యాశుల్కము అనేది నాటకం అయితే పూర్ణమ్మ అనేది గేయం. అంతే కదా. అలా గంగమ్మ తల్లిని పర్సానిఫై చేశారు దాదాపుగా. అవును.
చేసి సో మరి దీని మీద ఎవరి నుంచి వ్యతిరేకత వస్తుంది సార్ మామూలుగా? అంటే అగ్రకులస్తులా లేక గంగమ్మ తల్లిని? ఎందుకంటే గంగమ్మ తల్లిలో గంగా నదిలో మునిగితే మన పాపాలన్నీ పోతాయని నమ్మే దేశం కూడా ఇది. అవును, అటువంటి వాటిని మనం ఎక్కడ భిన్నం చేయాల. అందులో మునిగితే పాపం పోదు అని లేదా పాపం వస్తుందని కూడా మనం ఏం చేయలేదు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఓకే, కానీ నేను వచ్చిన పర్పస్ వేరనేది చెప్పడం. నేను భూమి మీద సస్యశ్యామలం పెంచాలని వస్తున్నాను. ఏదో ఏదో శవాల మీద కుప్పల మీద పోతే ఆత్మలు మోక్షం అవుతాయి అనే దాని మీద నేను రావట్లేదు. నా వల్ల భూమికి మేలు జరుగుతుందని వస్తున్నాను నేను. చాలా గంగమ్మ తల్లి పాత్ర గురించి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్, కూచిపూడి వెంపటి గారి బ్యాలే ఒకటి ఉంది, అలా వచ్చాయి సార్. మీరు గంగమ్మ తల్లిని ఎలా అన్వయించుకున్నారు? ఆవిడ ఒక పునీతురాలైన ఒక దేవత అనుకున్నారా, లేక శూద్రులలో పుట్టిన ఒక నదిగా భావిస్తున్నారా? దేవుని పాదాలకెళ్ళి పుట్టినటువంటి ఒక శూద్రజలాగానే శూద్ర గంగలాగా భావించిన. శూద్ర గంగ ఏడికి వస్తుంది? శూద్రుడున్న కాడికే వచ్చింది. ఆమె ఇంకెక్కడికి పోవచ్చు కదా. అవును, చంద్రగ్రహం పోలేదు, నెప్ట్యూన్ పోలేదు, బుధుడి దగ్గర పోలేదు, బృహస్పతి దగ్గర పోలే, భూమి మీదకి ఎందుకు వచ్చింది? గొప్పగా ఉంది సార్. అసలు ఆలోచన వింటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఇది ఎందుకు మీకు అది రాయాలి, ఒక విషయం చెప్పాలి సమాజానికి అని ఎందుకు అనిపించి, ఏ పోకళ్ళు చూసి మీరు అంత చెల్లించి ఇది రాయాలనిపించింది మీకు? అంటే కేవలం శృంగారానికి మామూలుగా దానికే ఏదో శంకరునితో ఆమె లీనమైపోయినట్టు ఇట్లాంటివన్నీ ఉంటే ఒక సామాజిక ప్రయోజనం తీసుకుందాం అనే ఉద్దేశంతో నేను టేకప్ చేయాలి. అంటే ఒకలా చూస్తే సార్, స్త్రీకి పురుషుడు లేకుండా ఒక ఉనికి లేదు అనే చందంగా కూడా ఆవిడేదో ఎలా పడితే అలా పరిగెడుతుంటే శివుడు కట్టడి చేసి ఆయన బంధించి ఒక దారి తీరు చూపించారని చాలా వరకు అన్వయించుకునేది ఇదే సార్. తద్వారా ఆవిడని గంగమ్మ తల్లిని హక్కును చేర్చుకున్నందుకు వివాహం చేసుకున్నారని అన్వయించుకుంటారు అన్నట్టు. నేనేమనుకున్నానంటే భూమి మీద ఉన్నటువంటి బీడులను సస్యశ్యామలం చేయడానికి నేను వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా నేను వెళితే ఏమైనా నష్టం జరుగుతుందేమో, కాబట్టి నేను శంకరునితోటి కొంచెం లిఫ్ట్ తీసుకొని నేను వస్తాను. లిఫ్ట్ తీసుకున్న తర్వాత నేను భూమి మీదకి వస్తాను, అక్కడ ఉండను వయా అనేది నేను అనుకున్నాను. అంటే ఇందులో స్త్రీవాదము ఉంది, శూద్రవాదము ఉంది. ఒక తన కాళ్ళ మీద తాను నిలబడేటువంటి ఒక స్త్రీత్వం కూడా ఉంది ఖచ్చితంగా. అంటే ఆలోచన ఆవిడదే. అదే, ఆయన ఏదో పరిగెడుతోందని కట్టడి చేయడం కాదు, ఆలోచన ఆవిడదే అని ఒక చాటర్. సార్, ఇది మీ కళ్ళ ముందు జరిగిన ఈ దురహంకార పోకళ్ళు కానీ ఇంకోటి కానీ మీకేమనిపిస్తుంది? మనస్సు చెల్లిస్తుందా బాగా? అవును, ఇప్పుడు నాకు మనుషుల్ని కానీ స్త్రీలను కానీ ద్వితీయ శ్రేణి కిందిగా భావించడం కానీ చూడడం కానీ ఐ డోంట్ లైక్. నేను టాలరేట్ చేయను. అది ఏదైనా సంఘటనలు జరిగాయి మీ కళ్ళ ముందు? అనేకం కదా, అంటే మనం చూసాము. బట్ మనుషుల్లో తేడాలు కానీ మనుషుల్లో తేడాలు చూసి బాధపడేవాడు మళ్ళీ ఇంటికెళ్ళి స్త్రీ విషయంలో తాను మళ్ళా హైపర్ అవుతాడు, నాది అప్పర్ హ్యాండ్ అంటాడు. అది కూడా కరెక్ట్ కాదు కదా. కరెక్ట్, అలా అన్నమాట. ఇవన్నీ నన్ను సతమతం చేసిన అంశాలు ఇవన్నీ. దానికి నా పద్ధతిలో నేను శుద్రకంగా ఏమన్నా దానికి ఒక పాట రూపం, గేయ రూపం ఇచ్చి పాడించడం లాంటి కార్యక్రమాలు ఏమన్నా అనుకున్నారా సార్? ముందు పుస్తకం వస్తే, అది ముందు కావ్యం బయటకు వస్తే తప్పకుండా ఇది సమకాలీన సమాజానికి ఒక చాలా పెద్ద సందేశం సార్. అదే అదే. ఇది కాకుండా సార్ మీ ఇతర కావ్యాలు మీకు స్ఫూర్తినిచ్చే విషయాలు సార్? నాకు ఎప్పుడైనా సరే ఏ కావ్యమైనా కానీ, ఇప్పుడు శ్రమ కావ్యం రాశాను, శ్రమకున్న ప్రాధాన్యతను తీసుకొచ్చి రాశాను. అది అంటే శ్రమ లేకుండా శారీరక శ్రమ కావచ్చు, బౌద్ధిక శ్రమ కావచ్చు, మేధో శ్రమ కావచ్చు, శారీరక శ్రమ, ఈ రెంటి కలయికలోనే ఈ ప్రపంచం అభివృద్ధి చెందిందని నమ్ముతాను నేను. దాని ప్రాధాన్యంలో శ్రమ నుంచి డప్పు ఎలా పుట్టింది, నిప్పు ఎలా పుట్టింది, ఆయుధం ఎలా పుట్టింది, సంభాషణ ఎలా పుట్టింది, శిల్పం ఎలా వచ్చింది, ఈ ప్రాధాన్యంగా ఒక 5,000 సంవత్సరాల చరిత్రను తీసుకుని శ్రమకావ్యం రాయడం జరిగింది. అంటే ఇప్పుడు శ్రమకి సంబంధించి ఏ అంశాలు మనకి వివాదాస్పదం కానీ లేదు, తప్పకుండా ఇందులో
ఏదో ఒక సందేశం ఇవ్వాలనే అంశాలు కనిపిస్తాయి. ఎందుకంటే మీరు అన్న శూద్రగంగ అంటే కొట్టొచ్చినట్టు అక్కడ ఒక వివక్ష కనిపిస్తుంది. శ్రమ విషయంలో ఎక్కడ మీకు వివక్ష కానీ ఒక దోపిడి ఉంది కదా, శ్రమ దోపిడి అది విషయం. ఓకే. పోతే బౌద్ధిక శ్రమకు ఉన్నత పీట వేసి శారీరక శ్రమకు తక్కువ స్థానం ఇవ్వడం కూడా ఉంది కదా. అవును. ఇప్పుడు శ్రీశ్రీ గారు సహస్ర వృత్తుల సమస్త చీనాల్ నావిరు తెంచే నవీన గీతికి నవీన రీతికి ప్రాణం ప్రణవం భావం భాగ్యం అని అన్నాడు కదా. అది మనకు స్ఫూర్తి ఉంది కదా. అవును అవును. దాని కొనసాగింపే శ్రమ కావ్యం. మీరు చెప్తున్నట్టు చాలా విచిత్రంగా చాలా కష్టపడి చెమటోడ్చి చేసే పనికి వేతనాలు తక్కువ. అవును, అతి తక్కువ. దాన్ని ఒక చాలా సామాన్యమైన తీసిపడేసే వృత్తిగా భావిస్తాం. అంత దాకెందుకు స్వప్న? ఇప్పుడు ఇంట్లో ఉంది, మీ అమ్మ ఉంది, నాన్నగారు ఉద్యోగం చేసి ఉంటారు, అమ్మ ఏం చేయాల. కానీ ఎవరన్నా వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉద్యోగం చేస్తున్నారంటే నాన్న ఏం చెప్తాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, మరి మీ ఆవిడ ఏమైనా చేస్తున్నా, అవి ఏమీ చేయదండి. అవి ఏమీ చేయకపోవడం ఏంటి అసలు? ఆమె శ్రమకు ఖరీదు కట్టే శరాబ్ ఎవడున్నాడు? ఎవ్వడు లేడు. ఇంకా ఆవిడ జీతం అడగడం మొదలెడితే వీళ్ళు దివాలా తీయాల్సిందే కదా. అంతే. ఎన్నిటికి ఇస్తావు నువ్వు? అంతే. లేచి ఊడ్చినందుకు ఎంత ఇస్తావు, తుడిచినందుకు ఎంత ఇస్తావు, నీకు టిఫిన్ పెట్టేందుకు ఎంత ఇస్తావు, నీకు బిడ్డల్ని కనిపెట్టేందుకు ఎంత ఇస్తావు, ఈ లెక్క కట్టుకుంటూ పోతేనే వీడికి వచ్చే జీతం ఎంత? అది నా కాన్సెప్ట్ మొదటి నుంచి. చాలా మీరు ఎంత అవసరమైన బాణాలను సంధిస్తున్నారు సార్ ఈసారి. అంటే ఈ రెండు కూడా అందరినీ తప్పకుండా కదిలించేయాలి. కానీ ఇది నిజంగా బలంగా వెళ్ళాలంటే ఎవరికి చేరాలని మీ అభిప్రాయం? అంటే కేవలం ఒక కవిగా మీరు రాశారు, లేదు ఒక రచయితగా మీరు రాశారంటే అది దాని ఒక కళాఖండంగా అందరికి కీర్తించి స్పీచ్లు ఇస్తారు. కానీ డైరెక్ట్గా వెళ్ళి తగలాల్సిన వాళ్ళకి తగలంటే పాలకులా లేకపోతే విధానాలా? నేనేం చేస్తానంటే శ్రమకావ్యాన్ని 2 రాష్ట్రాల్లో 55 చోట్ల కావ్యగానం చేశాను నేను. వివిధ రంగాలలో స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఇంకా వేరే వాళ్ళు అందరితో ముందు. అట్లాగే రేపు గంగ కూడా అట్లాగే గానం చేస్తాను, కావ్యగానం చేస్తాను. ఈ కావ్యగానం చేసి సార్ ఏమిటి మీరు కావ్యగానం చేయొచ్చు, యూట్యూబ్లో పెట్టచ్చు. ఇవాళ ఎన్ని ప్లాట్ఫామ్స్ లేవు స్వప్న. దాన్ని రికార్డు చేయొచ్చు, తప్పకుండా చేయాలి. యూట్యూబ్ చేయొచ్చు, దాని మీద సెమినార్లు పెట్టచ్చు, దాని మీద ఇష్టాగోష్ఠి పెట్టచ్చు రేపు కదా. అంటే కనీసం ఆలోచన వరకు, ఇప్పుడు ఆచరణ వరకు కాకపోయినా ఆలోచన వరకు వచ్చి అక్కడి నుంచి ఆచరణ మొదలవుతుంది. అంటే మనం మేఘాలు లాంటి వాళ్ళం అమ్మ. వర్షం కురిపించుకుంటూ వెళ్తాం, అది బండ మీద పడ్డప్పుడు ఏమీ తీసుకోదు, ఏమీ కాదు. కానీ పొలాల్లో పడ్డప్పుడు వడ్లవుతుంది కదా, ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది కదా. మనం అలా చేసుకుంటూ వెళ్ళడమే. వాల్మీకి తాను రాసిన రామాయణ ప్రయోజనం తాను కళ్ళ చూశాడా? లేదు కదా. సార్ మీరు ఇంత ఇప్పుడు సమకాలీన సమసమాజ నిర్మాణానికి కావాల్సిన ఎన్ని అంశాలను లేవనెత్తుతున్నారు. మీకు ప్రణయ గీతాలు అంటే ఒక మోతాదులో ఉండే స్త్రీ పురుష ప్రేమల గురించి అడుగుతాను. ఇవి ఎలా అనిపిస్తాయి వింటే? టైం వేస్ట్ అనిపిస్తాయా? లేదే, నచ్చుతాయా? నచ్చుతాయిగా. ఇప్పుడు యుద్ధాన్ని ప్రేమించేవాడే పువ్వుల్ని ఎక్కువ ప్రేమిస్తాడు స్వప్న. చాలామందికి తెలియని విషయం ఇది. యుద్ధాన్ని ప్రేమించేవాడే కన్నీళ్ళకి గౌరవం ఇస్తాడు. వీడు రక్తాలను కళ్ళ చూసేవాడు, వీడికి కన్నీళ్ళ మీద ఎందుకు ఉంటుందని అనుకుంటే అది చాలా అపోహాది. విప్లవ యోధుడు ఎప్పుడు కూడా గొప్ప ప్రేమికుడై ఉంటాడు. అవును. ఎంత ప్రేమికుడు కాకపోతే తన ప్రాణాన్ని పడంగా పెడతాడు, అంతే కదా. అవునా? కాబట్టి నేను అదే అనుకుంటాను. స్త్రీ పురుషుల ప్రేమ. చెప్పండి సార్. ప్రేమను గౌరవించడము, ఆస్వాదించడము, ఆనందించడం కూడా ఉంటుంది. అందుకే సినిమాలకు వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు ఎన్ని పాటలు రాశారు. అవి ఎలా అనిపిస్తాయి? ఎందుకంటే మనకెప్పుడు ఫేవరెట్ బిడ్డలు ఉంటారని అంటారు. అలాగా మీకు కవిగా బహుశా ఇలాంటివి ఎక్కువ హత్తుకుంటాయా అని నా ప్రశ్న. తప్పకుండా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మన కోసం ఎదురు చూస్తున్న అమ్మతోని ఎలా మాట్లాడతామో, మన కోసం ఎదురు చూస్తున్న భార్యతోని వేరే రకంగా మాట్లాడతాం. ఒకే మనిషి తన కోసం ఎదురు చూస్తున్న కూతురుతో ఇంకో రకంగా మాట్లాడతాం. 3 పాత్రాభినయం చేస్తాం. ఏ అభినయానికన్నా తక్కువ ఉంటుందా? ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఉంటుంది కదా. అమ్మతో మాట్లాడేటువంటి ఆ స్థాయి, ఆ రసస్థాయి వేరు. శ్రీమతితో వేరు, కూతురుతో వేరు. కవి కూడా అంతే. ప్రేమ గురించి రాసినప్పుడు ఆ పద్ధతిలోనే ఉంటాం, యుద్ధం గురించి రాస్తే ఈ పద్ధతిలో ఉంటాం. అంతే కదా.
సార్ మీరు రాసిన ఒకటి రెండు ప్రేమ పాటలు తలుచుకుందాం సార్. మీరే గుర్తు చేయండి మరి. మీరు చెప్పండి సార్, దయచేసి మీరు పదాలు అందిస్తే నేను. నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు అని ఒక పాట రాస్తాం సుభాష్ చంద్రబోస్లో. అది నాకు చాలా ఇష్టమైన పాట, ప్రేమ గీతం పాట. అట్లాగే పవన్ కళ్యాణ్కి వాళ్ళకి వీళ్ళకి మోహన్ బాబు గారికి ఇన్ని పాటలు రాసి. లాహిరి 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 నిన్ను చేరుకుంది చెలి మాధురి అని. ఆహా. లాహిరి 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 నిన్ను చేరుకుంది నా మాధురి అనే పాట. నా ఊపిరి ఇలా దేనికదే. ఏ పాత్రలోకి వెళితే ఆ పాత్ర ఆకారంలోకి మారడమే కవి లక్షణం, గంగ లక్షణమే. అంతేగా గంగ లక్షణం. సో మరి మీకు ఇష్టమైన కావ్యాలు, ఇష్టమైన పాటలు, ఇప్పుడు భారతీయుడు 2లో ఈ కొత్తగా వచ్చిన ఈ పాట సార్, ఇంకా మీరు జీవితంలో మీరు మీ తపన అంతా కూడా తీరి ఒక రూపం ఇవ్వాలి దానికి అంటే అది ఎలా ఉంటుంది, ఆ ప్రభావం ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? అంటే మనము ఎన్నుకున్న అంశాన్ని బట్టి మనము ఇచ్చే డోస్ ఉంటుంది కదా. ప్రేమ పాట రాయాలనుకున్నప్పుడు కూడా ఒక రేఖ గీసుకుంటాను నేను. ఆ రేఖకు కిందికి దిగజారకుండా, అంటే పిచ్చి పిచ్చి బూతులు అవి రాయకుండా, పచ్చిగా చెప్పాలంటే మా భాషలో అంతేగా. ఒక సభ్యతా రేఖ, ఒక ఆరోగ్య రేఖ అందాం. ఆ ఆరోగ్య రేఖ కిందికి దిగకుండానే పాట రాసే ప్రయత్నం నాకన్నా ముందు చాలామంది చేసినారు. ఆ దారిలో నేను చేయాలనుకుంటాను. మీకన్నా ముందు చాలామంది చేశారనేది వాస్తవం, కానీ మీతో పాటు ఇప్పుడున్న చాలామంది మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్య రేఖ దాటుతున్నారు. మరి పోటీ ప్రపంచం అలా ఉంది. మరి వారికి ఏమైనా హితవు చెప్తారా, లేక ఎవరి పందా వాళ్ళదని మీరు? ఇప్పుడు ఏ రైటర్ అయినా కూడా తాను ప్రవేశించడు కదా. అక్కడ ఒక డైరెక్టరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక నిర్మాత, ఒక హీరో, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో వచ్చింది కదా ఇది. కావ్యాలు రాసుకుంటే ఎవరు బాస లేడు, నా ఇష్టం. కానీ సినిమాకు రాయాలన్నప్పుడు ఇంతమంది ఉంటారు కదా, వాళ్ళకు లోబడే రాయాల్సి ఉంటుంది కదా. దర్శకులే అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తారని మీ అంచనా? అంటే ఎందుకు ఇలా పచ్చిగా ఏదో రాయకపోతే? అంటే వ్యాపారం లేదని, కళ వ్యాపారం అయినప్పుడు వచ్చినటువంటి పరిణామాలు ఇవి. అంతే, అవును, నిజమే. వ్యాపారమే కళ కావడం అనేది ఇంకొక దశ కదా. అంతే, కళకి మధ్య జరుగుతున్న అది. అంతే, మనం అనుకోని పరిస్థితుల్లో కొంతమందికి ఇవి తప్పట్లేదు. అంతే, తప్పదు. రైట్. అంతే. బట్ అశోక్ తేజ గారు మీ సోదరగంగా మమ్మల్ని అందరినీ వెంబడించి ఇప్పుడు అర్జెంటుగా ఆవిడని కలవాలని అలా అనిపిస్తుంది. ఇప్పుడు రెడీగా ఉంది, నీకు టైం ఉంటే చెప్పు, మనము ఉత్తేజ వాళ్ళ ఇంట్లోనే ఒకరినో కూర్చుందాము, మీకు మొత్తం 1 అవర్లో మీకు వినిపిస్తాను. తప్పకుండా సార్. దానికి మీరు అన్నట్టుగా అది గేయ రూపంగా వస్తే బేసిక్గా పాట అంటే ఇష్టమైన వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇష్టపడతారు, అది పాడుకోవాలని. 10 మందికి అది మీరు అన్నట్టుగా అదే ఒక చైతన్య ధారలాగా ప్రవహించి వెళ్ళిపోతుంది అంతే అందరిలోకి. ఎప్పుడు సార్ రిలీజ్? ఇప్పుడు డిటిపి దశలో ఉంది, ఇంకా బహుశా నేను ఒక 1 మంత్లో అయిపోద్ది అనుకుంటున్నాను. చాలా గొప్పగా ఉంది సుద్దాల అశోక్ తేజ గారు. ఎందుకంటే మామూలుగా కవులతో గేయ రచయితలతో మాట్లాడడం వేరు. మీరు చాలా మేధావి కాబట్టి మీతో ఎప్పుడు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం. అయ్యో అదేం లేదు, నువ్వు అతిరథ మహారథులతోనే మాట్లాడినావు స్వప్న. నీకు సంగీతంలో, సాహిత్యంలో, సామాజిక విషయంలో, రాజకీయాల విషయంలో అన్నిట్లో నీకు ఒక సాధికారికత ఉంది కాబట్టి యు కెన్ ఎనీ ఏరియా అలా వచ్చేస్తావు నువ్వు. అది గ్రేట్ సార్. కానీ ఇప్పుడు భారతీయుడు పాట వేగంగా వస్తోంది, గంగా నది అటువైపు నుంచి. భారతీయుడి పాటలో హీరోయిన్ వచ్చినప్పుడు ఒక సడన్గా మారిపోతుంది. ఇంత వేగంగా వచ్చిన పాట ఒక్కసారే మెలోడీస్ అవుతుంది. అంటే అక్కడెక్కడో కథ నరేషన్ జరుగుతుంది ఆ పాటలో. హీరోయిన్ వచ్చినప్పటికీ నల్ల పూసలైన చాలయ్య మెడకు ఒళ్ళనింక నేను ఏ వెండి గొలుసు. దీంట్లో ఒక చిన్న ఫిలాసఫీ ఉంది స్వప్న, గమనిస్తే. తెల్లవాడు వచ్చినాడు నల్లవాళ్ళ మీదకి, మనం బ్లాక్ వాళ్ళ దృష్టి లోపల. అవును అవును. అక్కడ తను ఏమంటుంది, తన యొక్క హీరోతో ఏముంటుంది, నల్ల పూసలైనా చాలు నాకు,
తెల్లగా ఉన్న వెండి గొలుసు అక్కర్లేదంటుంది. అంటే అందులో ఒక చిన్న ఆంగ్లేయుల మీద ఒక చిన్న దాడి, అవును, ఒక చిన్న ప్రశ్న లేదు, ఒక చిన్న ధిక్కారం లేదు, అది కూడా పెట్టాల్సి వచ్చింది. అక్కడ నేను సార్తో బాగా సంతోషం పంచుకున్నాను నేను అన్నమాట. అంటే నిజంగానే ఒక అంటే మీరు అన్నట్టుగా విప్లవకారులు లేక దేశభక్తి కోసం, దేశం కోసం పోరాడిన వీరులు, వాళ్ళ ఇంట్లో ప్రేమ ఆ వాతావరణం కనిపిస్తుంది కదా ఒక కథాంశం చెప్తూనే. అందులో నేను ఇంకొక మాట కూడా చెప్పాను, ఏంటంటే నీ పాదధూళి మెరుపవుతను, నీ యుద్ధకేళి మరకవుతను, నీ పట్టులోన మెలికవుతను, లేక ఈ మట్టిలోన మొలకవుతను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అది కదా చెప్పేశారు కదా సార్. ఒక స్వాతంత్ర సమరయోధుని యొక్క ప్రేయసికి ఉండేటువంటి లక్షణాలు ఎంత గొప్పగా, అంటే ఎంత హీరోతో సమాన స్థాయిలో వచ్చేసింది ఆమె. ఎంత గౌరవప్రదంగా ఉంది. గౌరవప్రదంగా. నీ యుద్ధకేళి మరకవుతాను, యుద్ధంలో ఉంటే నీకు గాయం అవుతాను నేను, మళ్ళీ మట్టిలోంచి ఒక మొలక అవుతాను, నీ పట్టులో మెలికవుతాను. అది ప్రేమ, అది రొమాంటిక్ ప్రణయం. అది ఒకవేళ కాలేదనుకో, ఈ మట్టి లోపల మట్టి అయిపోయి మొలకెత్తాను, దేనికైనా నేను రెడీయే. మా అమ్మ నాన్నిద్దరు స్వాతంత్ర సమరయోధులు. స్వప్న మా నాన్నతో పాటు మా అమ్మ నడిచింది యుద్ధంలోకి. హనుమంత్ గారు. మా అమ్మ పేరు జానకమ్మ. నైజాం వ్యతిరేకంగా, రజాకార్ల వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాన్నతో పాటు అమ్మ యుద్ధంలో బయలుదేరింది. ప్రాణము ఉంటుందా పోతుందా అనేటువంటి ఆ దశలో చావో రేవో అనే దాంట్లో ఆమె ఒక సైనికురాలుగా పనిచేసింది. కాబట్టి నాకు ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిగా. అంతే కదా సార్, మా అమ్మ గుర్తుకొస్తుందిగా. మా అమ్మకు మొదలు నెక్కర్లు వేసి దాని తర్వాత చీర కట్టేవాళ్ళట. నెక్కర్లలో ఆ జేబులలో కారపొడి పెట్టేసి ఒక చిన్న బాకు పెట్టుకొని దాని మీద చీర కట్టుకొని ఒక జాకెట్ ఇట్లా వేసుకునేవాళ్ళు అనమాట. అంటే ఒకవేళ రజాకారులు వచ్చేసి చీర పట్టుకొని లాగినా కూడా అది వదిలించుకున్నా కూడా లోపల నెక్కర్ ఉంటుందిగా. అంత అధ్వానమైన వాతావరణం ఉండేది కదా సార్. అంటే మీరు మొన్న రజాకార్లో కూడా సినిమా పాట రాశారు, అద్భుతమైన 3 పాటలు రాశాను అందులో. అవును. అంటే ఆ యుద్ధంలో పాల్గొన్న అమ్మ ఫ్రీడమ్ ఫైటర్. ఆమె చనిపోయేదాకా ఆమె ఫ్రీడమ్ ఫైటర్గా భారత ప్రభుత్వం గుర్తించింది అని. సో ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఒక హీరోయిన్, ఒక అద్భుతమైనటువంటి హీరోయిన్ అని చెప్పినప్పుడు ఆ హీరోయిన్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది కదా. అంతే కదా. అందుకే నీ యుద్ధకేళి మరకవుతాను, నీ పాదధూళి మెరుపవుతాను అని, నీ పట్టులోన మెలికవుతాను, లేక లేక అంటే ఒకవేళ కాలేదనుకో, అంతకుముందే చచ్చిపోయినాం అనుకో, మొలకవుతాను, ఈ మట్టి లోపల మొలకైపోతాను. లాజిక్ మ్యాజిక్ రెండు కుదురుకున్నాయి సార్. ఉంది అసలు. ఆయన పొంగిపోయి ఉంటారు శంకర్ గారు. చాలా 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 బాగా ప్రేమతో మాట్లాడారు. ఆయన గొప్ప సంస్కారవంతుడు, చాలా గొప్ప సంస్కారం. ఎంత సంస్కారం అంటే మనం పాట అంతా అయిపోయి మనం బయటకు వస్తాం కదా, ఆయన అక్కడే కూర్చోవచ్చు కాదు, లేచి మనకు లిఫ్ట్ దాకా వచ్చి మనల్ని పంపిస్తాడు, సాగనంపుతాడు. సార్ మీరు ఎందుకు వస్తాను, కవిం గారు అలా అనొద్దు అలా అంటారు అనమాట. హౌ రెస్పెక్ట్ దెమ్. అండ్ ఫస్ట్ అసలు ఈ పాటకి మిమ్మల్ని ఎంచుకోవడం ఆయన ఎంత కరెక్ట్ చాయిస్ అని అనిపిస్తుంది. ఎంతమంది మంచి రచయితలు, పాట చాలా మంది ఉన్నారు. ఇవాళ ఉన్న రచయితలందరూ గొప్ప రచయితలే, ఎవరికి ఇచ్చినా ఈ పాట బాగా రాసేవాళ్లే. నా అదృష్టం కొద్దీ ఈ పాట నాకు వచ్చింది అంతే. అలా కాదు సార్, మీ అదృష్టం కాదు, వాళ్ళు మిమ్మల్ని ఎంచుకోవడం వాళ్ళ అదృష్టం. ఎందుకంటే మీరు మీ గుండెలోంచి వచ్చిన పాట ఇది, కలంలోంచి వచ్చింది కాదు. ఎందుకంటే ఇతివృత్తం అలాంటిది, కథాంశం అటువంటిది కదా సార్. నేను ఇదివరకు శంకర్ సార్కి 3-4 సినిమాలు రాశాను కాబట్టి హీ నోస్ అబౌట్ మీ. రోబోలో ఇనుములో హృదయం మొలిచని మన పాటే కదా, అదంతా బాగా చనువు ఉంది, మాట్లాడే చనువు అదంతా ఉంది. ఈ పాట తనే రాయాలి అని చెప్పాడు. చెప్పి ముందు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి తర్వాత కలవడం జరిగింది. తప్పకుండా కమల్ హాసన్ గారు కూడా పొంగిపోతారు చూసి పాట విని. ఆయనకు బాగా తెలుగు కూడా బాగా వచ్చు. ఆయనలో ఒక కవిత్వం కోణం ఉంది, పాట మాట అన్నీ కూడా ఆయన. కాబట్టి చాలా గొప్ప పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు సుద్దల అశోక్ తేజ గారు. అండ్ అలాగే వి విష్ టు మీట్ యూ అగైన్ అండ్ అగైన్. మీరు యూ హ్యావ్ యాక్చువల్లీ బ్రాట్ అ లాట్ ఆఫ్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడున్న సమకాలం, ఇప్పుడు ఎందుకో అంత ఇంటెన్స్ ఎమోషన్సే కనిపించట్లేదు. మీరు అమ్మగారు కారం పొట్లం పెట్టుకుని బయలుదేరేవారు, ఆ పరిస్థితులు అట్లా ఉండేవంటారు కదా. ఇప్పుడు దేని పట్ల కూడా, ఎవరి పట్ల కూడా అంత ఒక తీవ్రమైన ఉద్వేగం ఎక్కడ మరి కనుమరుగవుతోంది అని అనిపిస్తుంది. నిబద్ధత
లేదు అసలు. ఎందుకంటే యాంత్రికంగా అలా అయిపోతాం, జీవితాలు అయిపోతున్నాయి. కానీ ఈ టైంలో మీరు ఇలా గుర్తు చేయడం అన్నది, శూద్రగంగ కావచ్చు, సరే అంతకుముందు శ్రమదోపిడి గురించి రాసిన మీ శ్రమకావ్యం, అది ఇవన్నీ కూడా అసలు ఒకసారి మనము సినిమాతో కాకుండా ఒకసారి కావ్యాల మీదనే ఒక ఇష్టాగోష్ఠి పెట్టుకోవాలి సార్, తప్పకుండా పెట్టాలి. ఇవాళ అనుకోకుండా వచ్చిన విషయాలు మమ్మల్ని అందరినీ చాలా ఇన్స్పైర్ చేశాయి. థ్యాంక్ యూ. సో ధన్యవాదాలు సార్, మీకు సాదర నమస్కారాలు. నమస్కారం. థ్యాంక్ యూ.